ప్రపంచంలో చాలా దేశాలు తన ఎకానమీని నడిపించడానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఆయిల్ రిజర్వ్స్ లేదా ఐటీ సెక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి. కానీ మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక కొండ మీద ఉండే ఒక గుడి కొన్ని చిన్న చిన్న దేశాల టోటల్ బడ్జెట్ కంటే ఎక్కువ వెల్త్‌ని ప్రతి సంవత్సరం మేనేజ్ చేస్తుంది. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తారు. రోజుకి కోట్ల రూపాయలు హుండీలో పడతాయి. టన్నుల కొద్ది బంగారం నేషనల్ బ్యాంక్స్‌లో ఫిక్స్డ్ డిపాజిట్స్‌గా ఉంటుంది. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బు అంతా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇంత పెద్ద ఫైనాన్షియల్ సిస్టమ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ఎకానమీ చూడటానికి ఒక స్పిరిచువల్ సెంటర్‌లా అనిపించినా లోపలికి వెళ్లి చూస్తే మాత్రం ఇది ఒక మ్యాసివ్ కార్పొరేట్ సిస్టమ్‌లా రన్ అవుతుంది. అసలు ఈ కొండ మీద ఇంత వెల్త్ ఎలా క్రియేట్ అయింది? అది ఎవరి చేతుల్లో ఉంది? గతంలో జరిగిన కాంట్రోవర్సీస్ ఏంటో తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఆర్టికల్‌లోనో లేదా ఒక న్యూస్ రిపోర్ట్‌లోనో చూసి వదిలేసే టాపిక్ కాదు. వందల సంవత్సరాల నుంచి ఏర్పడిన ఒక నమ్మకం. ఈ రోజు ఒక మెగా ఎకానమీగా ఎలా మారిందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం సేపు పాస్ట్‌లోకి వెళ్ళాలి. చరిత్రలోకి వెళ్లి చూస్తే తిరుమల గుడి ఈ రోజు నిన్న కట్టింది కాదు. పాలవులు, చోళులు, పాండ్యులు ఇలా చాలా మంది రాజులు ఈ గుడికి ఎంతో కొంత ఇస్తూనే వచ్చారు. కానీ ఈ గుడికి అసలు వెల్త్ యాడ్ అయింది మాత్రం విజయనగర సామ్రాజ్యం టైంలో. శ్రీకృష్ణ దేవరాయ తన రూల్‌లో తిరుమల గుడికి ఎన్నోసార్లు వచ్చి టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు, వైడూర్యాలు స్వామివారికి కానుగ్గా ఇచ్చారు. అప్పట్లో గుడికి ఉండే ఆస్తులు, భూములు చాలా పెద్ద స్థాయిలో ఉండేది. కానీ టైం గడిచే కొద్దీ బ్రిటిష్ వాళ్ళ రూలింగ్‌లోకి ఇండియా వచ్చాక ఈ గుడి మేనేజ్‌మెంట్ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్ళకి గుడి సాంప్రదాయం కంటే గుడి నుంచి వచ్చే ఆదాయమే ముఖ్యంగా కనిపించింది. వాళ్ళు గుడిని డైరెక్ట్‌గా రన్ చేయడం కష్టమని రియలైజ్ అయ్యి మహాన్స్ అని పిలిచే కొంతమంది సన్యాసులకి గుడి బాధ్యతలు అప్పగించారు. 1843 నుంచి 1932 వరకు ఈ మహాన్స్ గుడిని పాలించారు. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. గుడికి వచ్చే డబ్బు, ఆస్తులు మిస్‌మేనేజ్ అవుతున్నాయని కంప్లెయింట్స్ బాగా పెరిగిపోయాయి. ఈ దశలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ జరిగింది. మద్రాస్ గవర్నమెంట్ ఈ సిట్యుయేషన్స్ ని అబ్జర్వ్ చేసి గుడి మేనేజ్మెంట్ ని సన్యాసుల నుంచి తీసుకొని ఒక సిస్టమిక్ గవర్నమెంట్ బాడీకి ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా 1932లో టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ అన్న ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. అక్కడి నుంచి గుడి ఎకానమీ ఒక కొత్త మలుపు తిరిగింది. టీటీడీ ఫామ్ అయ్యాక గుడికి వచ్చే ప్రతి రూపాయికి ఒక లెక్క, ప్రతి యాసెట్ కి ఒక ప్రొడక్షన్ సిస్టమ్ స్టార్ట్ అయింది. కానీ ఈ సిస్టమ్ ఫామ్ అయ్యాక గుడి వెల్త్ ఎంత ఫాస్ట్ గా పెరిగిందంటే అది ఎవరూ ఊహించలేని స్థాయికి చేరుకుంది. అసలు ఈ డబ్బంతా ఎలాంటి సోర్సెస్ నుంచి వస్తుందో తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తిరుపతి ఎకానమీలో పెద్ద ఇన్కమ్ సోర్స్ హుండీ. భక్తులు స్వామివారికి ఉన్న నమ్మకంతో హుండీలో వేసే కానుకలు చిన్నవేమీ కావు. ప్రతిరోజు సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల క్యాష్ రూపంలో హుండీలో పడతాయి. ఇది మాత్రమే కాకుండా బంగారం, వెండి, డైమండ్స్, ఆర్నమెంట్స్ కూడా హుండీలో వేస్తారు. ఈ హుండీ కలెక్షన్ ని లెక్క పెట్టడానికి పరాకమని అన్న ఒక స్పెషల్ సిస్టమ్ ని టీటీడీ రన్ చేస్తుంది. వందల మంది ఎంప్లాయీస్, హై సెక్యూరిటీ సీసీ కెమెరాస్ మధ్య ప్రతిరోజు ఈ డబ్బుని లెక్క పెడతారు. వచ్చిన క్యాష్ ని వెంటనే బ్యాంక్స్ కి పంపిస్తారు. బంగారం, వెండిని నేషనల్ బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తారు. టీటీడీ దగ్గర ప్రెసెంట్ 11,000 కేజీల కంటే ఎక్కువ ప్యూర్ గోల్డ్ బ్యాంక్స్ లో డిపాజిట్ అయి ఉంది. దీని నుంచి వచ్చే ఇంట్రెస్టే సంవత్సరానికి వందల కోట్లు ఉంటుంది. కానీ హుండీ అనేది కేవలం ఒక డైరెక్ట్ ఇన్కమ్ సోర్స్ మాత్రమే. తిరుపతి గుడి ఎకానమీలో ఇంకో పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. అదేంటంటే భక్తులు సమర్పించే తలనీలాలు. ప్రతిరోజు 10,000 మంది భక్తులు తమ జుట్టును స్వామివారికి ఇస్తారు. టీటీడీ ఈ జుట్టును గ్రేడ్స్ గా డివైడ్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ ఆప్షన్ చేస్తుంది. ప్రపంచంలో చాలా దేశాలకి ఎస్పెషల్లీ యూరప్ మరియు అమెరికాలో ఉండే విగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి ఈ జుట్టు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ఒక్క హెయిర్ ఆప్షన్ ద్వారా టీటీడీకి ప్రతి సంవత్సరం సుమారు 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. భక్తుల ఎమోషన్స్ తో ముడిపడి ఉన్న ఒక సాంప్రదాయం ఇంత పెద్ద గ్లోబల్ మార్కెట్ సప్లై చైన్ గా ఎలా మారిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇన్కమ్ విషయంలో హుండీ, జుట్టు కంటే ఇంకో పెద్ద బ్రాండ్ ఉంది. అదే తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డూకి ఉన్న క్రేజ్ ప్రపంచంలో మరే ప్రసాదంకి లేదు. ఈ లడ్డు టేస్ట్, క్వాలిటీ కోసం టీటీడీ దిట్టం అన్న ఒక సీక్రెట్ ఫార్ములాని యూజ్ చేస్తుంది. ప్రతిరోజు సుమారు 3 నుంచి 4 లక్షల లడ్లు టీటీడీలో తయారవుతాయి. ఈ లడ్ల తయారీ కోసం టన్నుల కొద్ది రా మెటీరియల్స్ వాడతారు. ఈ రా మెటీరియల్స్ కొనడానికే టీటీడీ సంవత్సరానికి వందల కోట్లు ఖర్చు పెడుతుంది. లడ్డు సేల్స్ ద్వారా వచ్చే రెవెన్యూ కూడా టీటీడీ ఎకానమీలో పెద్ద పార్ట్. ఈ లడ్డు ఎంత పెద్ద బ్రాండ్ అయ్యిందంటే తిరుపతి లడ్డూకి జియో
జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్ కూడా వచ్చింది. అంటే ఈ లడ్డు పేరుతో ఇంకెవరూ లడ్డు తయారు చేసి అమ్మకూడదు. ఈ ఇన్కమ్ సోర్సెస్ అన్నీ చూస్తుంటే అసలు ఇంత డబ్బుని టీటీడీ ఏం చేస్తుందన్న డౌట్ ఎవరికైనా వస్తుంది. ప్రతి సంవత్సరం టీటీడీ బడ్జెట్ సుమారు 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలకు ఉంటుంది. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? దీనికి ఆన్సర్ టీటీడీ చేసే సోషల్ మరియు స్పిరిచువల్ యాక్టివిటీస్ లో ఉంది. తారిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం స్కీమ్ ద్వారా ప్రతిరోజు సుమారు 1,00,000 మందికి ఫ్రీగా భోజనం పెడతారు. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ ప్రోగ్రామ్స్. అది మాత్రమే కాకుండా ఎస్విఐఎంఎస్, బిఐఆర్ఆర్డి లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని టీటీడీ రన్ చేస్తుంది. ఇక్కడ పేద ప్రజలకి ఫ్రీగా లేదా చాలా తక్కువ ఖర్చుతో మెడికల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లాంటి పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫండ్స్ ఇస్తుంది. తిరుపతి టౌన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తుంది. సుమారు 24,000 మంది ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇస్తుంది. ఇంతవరకు చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ సర్కిల్ లా కనిపిస్తుంది. భక్తుల నుంచి డబ్బు వస్తుంది. ఆ డబ్బును తిరిగి ప్రజల కోసం, గుడి మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేస్తారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద సిస్టమ్ ఉన్నప్పుడు లోతుగా వెళ్లి చూస్తే కానీ అక్కడ ఉన్న లోపాలు, కాంట్రవర్సీలు బయటపడవు. కొన్ని కాంట్రవర్సీస్ గుడి రెప్యుటేషన్ ని కంప్లీట్లీ షేక్ చేస్తున్నాయి. టీటీడీ బోర్డు మీద ఎప్పటి నుంచో చాలా పొలిటికల్ ప్రెషర్ ఉంది. టీటీడీ చైర్మన్ మరియు బోర్డు మెంబర్స్ ని అపాయింట్ చేసేది స్టేట్ గవర్నమెంట్. ఈ పొజిషన్ కి ఉన్న పవర్, ప్రెస్టేజ్ వల్ల ప్రతి పొలిటికల్ పార్టీ తన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలని చూస్తుంది. దీనివల్ల గుడి అడ్మినిస్ట్రేషన్ లో పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నాయన్న విమర్శలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇది ఇలా ఉంటుండగా 2024-2025 టైం లైన్ లో గుడి చరిత్రలోనే అన్నిటికంటే పెద్ద సెన్సిటివ్ కాంట్రవర్సీ ఒకటి ప్రపంచం ముందుకు వచ్చింది. ఇది విన్నాక ప్రతి ఒక్క హిందూ తన మనసులో ఏడుస్తూ అసలు ఇంత దారుణం ఎలా జరిగిందని ప్రశ్నించుకున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే తిరుపతి గుడి ప్రాణమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న న్యూస్ బయటికి వచ్చింది. కొత్త స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక గతంలో ఉన్న టీటీడీ బోర్డు లడ్డూ తయారీలో వాడే నెయ్యి క్వాలిటీని కంప్లీట్లీ గాలికి వదిలేసిందని ఆరోపించారు. దానికి ప్రూఫ్ గా ఏఆర్ డైరీ నుంచి సప్లై అయిన నెయ్యి శాంపుల్స్ ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కి టెస్ట్ కి పంపించారు. వచ్చిన రిపోర్ట్స్ అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు అంటే యానిమల్ ఫ్యాట్ కలిసిందన్న రిజల్ట్స్ వచ్చాయి. ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాట్ లాంటి ఫారెన్ ఫ్యాట్స్ ఉన్నాయని ఆ రిపోర్ట్స్ లో ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్వామివారి భక్తులు ఈ వార్త విన్నాక జీర్ణించుకోలేకపోయారు. ఇది కేవలం ఒక క్వాలిటీ ఇష్యూ కాదు, అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ భక్తి మీద పడిన పెద్ద దెబ్బ. ఈ విషయం మీద పొలిటికల్ గా పెద్ద యుద్ధమే జరిగింది. రూలింగ్ పార్టీ వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ ని తప్పుబట్టారు. ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు ఇదంతా పొలిటికల్ డ్రామాని కొట్టిపారేశారు. సిచ్యువేషన్ ఎంతవరకు వెళ్ళిందంటే డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే ఈ మ్యాటర్ లో ఎంటర్ అయ్యి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేసింది. సిబిఐ, స్టేట్ పోలీస్ మరియు FSSAI అఫీషియల్స్ తో కలిసి ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది. ఈ లడ్డూ కాంట్రవర్సీ టీటీడీ సప్లై చైన్ సిస్టమ్ లో ఉన్న లోపాలని, క్వాలిటీ చెక్స్ లో ఉన్న నెగ్లిజెన్స్ ని ప్రపంచం ముందు పెట్టి చూపించింది. 100 కోట్లు ఖర్చు పెట్టి రా మెటీరియల్స్ కొంటున్న టీటీడీ లాంటి పెద్ద ఆర్గనైజేషన్ లో ఇంత చిన్న క్వాలిటీ చెక్ ఎలా మిస్ అయిందన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూనే ఉంది. ఈ ఈవెంట్స్ అన్ని చూశాక అసలు ఇంత పెద్ద ఎకానమీ ఇంత కరప్ట్ అయిపోయిందా అన్న డౌట్ రావడం సహజం. కానీ ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చినా, ఇన్ని పొలిటికల్ వార్స్ జరిగినా తిరుమల గుడికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కరోజు కూడా తగ్గలేదు. హుండీ ఇన్కమ్ ఒక్కరోజు కూడా ఆగలేదు. ఈ ఒక్క పాయింట్ మనకి ఒక పెద్ద నిజాన్ని చెప్తుంది. స్టార్టింగ్ లో మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం, అసలు ఈ ఎకానమీని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారని. దీనికి ఆన్సర్ టీటీడీ బోర్డ్ లేదా గవర్నమెంట్ కాదు. ఈ ఎకానమీని నడిపిస్తుంది కేవలం ఒక సింపుల్ ఎమోషన్, అదే నమ్మకం. భక్తుడికి గుడి సిస్టమ్ మీద డౌట్ ఉండొచ్చు, పొలిటీషియన్స్ మీద కోపం ఉండొచ్చు, కానీ ఆ కొండ మీద ఉండే స్వామి మీద ఉన్న ఫెయిత్ ని ఎవరు టచ్ చేయలేరు. ఈ మెగా ఎకానమీ రన్ అవుతుంది బిజినెస్ రూల్స్ మీద కాదు, ప్యూర్ డివోషన్ మీద. గవర్నమెంట్స్ మారతాయి, అఫీషియల్స్ మారతారు, కొత్త కొత్త కాంట్రవర్సీస్ వస్తాయి పోతాయి, కానీ తిరుపతి ఎకానమీ మాత్రం ఎటువంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటుంది. టీటీడీ లాంటి ఒక ఆర్గనైజేషన్ ఇంత మ్యాసివ్ హ్యూమన్ ఫ్లోని, ఇంత పెద్ద రిసోర్సెస్ ని హ్యాండిల్ చేయడం చాలా కాంప్లెక్స్ టాస్క్. లోపాలు ఉంటాయి, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తిరుపతి ఎకానమీ అనేది ఇండియాలోనే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కి, ఆర్గనైజేషనల్ స్కేల్ కి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోతుంది. మొత్తం మీద చూస్తే తిరుపతి కొండ మీద ఉన్న ఎకానమీ ప్రపంచం
ప్రపంచంలో ఎక్కడా చూడలేని ఒక యూనిక్ ఫైనాన్షియల్ మోడల్. ప్రతిరోజు హుండీలో పడే కానుకలు, కళ్యాణ కట్టలో ఇచ్చే తలనీలాలు, తయారయ్యే లక్షల లడ్డూలు, ఫ్రీ మీల్స్, హాస్పిటల్స్, ఈ మొత్తం సిస్టమ్ ఒక పెద్ద లైఫ్ లైన్ లా రన్ అవుతుంది. ఎన్నో కాంట్రవర్సీస్, పొలిటికల్ ప్రెషర్స్, లడ్డూ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినా కూడా భక్తుల ఫెయిత్ వల్ల ఈ సిస్టమ్ ఎప్పటికీ ఆగిపోదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి ఎకానమీలో ఏ పార్ట్ మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిందో కింద కమెంట్ సెక్షన్స్ లో చెప్పండి. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.